ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితో నీవు మాట్లాడము దేవా. నీ వాక్యమును విని గ్రహించుకొని వాక్యానుసారముగా నడిచే జీవితమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారాగా ప్రభు సెలవిస్తున్న కార్యము, నా ప్రజలు 2 నేరములను చేసినారు. అవి ఏమంటే, జీవజల ఊటైన నన్ను విడిచిపెట్టినారు, వారి కోసము నీళ్లు నిలవని ఓటి తొట్లను సిద్ధపరచుకున్నారన్న కార్యము చెప్పటం చూడగలము. దేవుని ప్రజలైన వారిని గురించి ప్రభు దుఃఖిస్తూ ఈ మాటలను సెలవిచ్చే కార్యంను చూస్తున్నాం. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజల వైపు చూసి ప్రభు చెప్పిన మాట ఈ దినము మనతో కూడా సెలవిస్తున్నాడు, లేకపోతే మనకు కూడా హెచ్చరికగా ఇస్తున్నాడని గ్రహించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినంలో అనేక మంది దేవుని ప్రజలు అనబడిన వారు తమ యొక్క రక్షణకు ఆధారమై ఉన్న దేవుని వైపు చూడకుండగా లోకము వైపు చూస్తూ లోకములో ఉన్న వాటిని తమకు ఆశ్రయముగా మార్చుకుంటూ వాటి ద్వారాగా వారికి కలిగే మేళ్ల వైపు చూస్తూ దేవుణ్ణి మరచిపోయిన వారిగా ఉండటం మనం చూడగలము. అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ముందుంచి ఉన్నాడు. నా ప్రజలు, నిన్ను నేను ఎన్నుకొని ఉన్నా, నీవు నా యొక్క ప్రజగా ఉన్నావు, నాకు సొత్తుగా ఉన్నావు, నేను ఎన్నుకున్న నా జనాంగముగా ఉన్నావు. అన్య జనుల మధ్యలో నుండి నిన్ను వేరు చేసి నా కోసము నిన్ను నేను ఎన్నుకుంటే నీవు లోకములో ఉన్న వాటిని చూసి వాటి చేత ఆకర్షించబడి నన్ను మర్చిపోతున్నావని ప్రభు ఎంతో వేదనతో ఈ మాటలను సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవుని వైపు చూసి నడవలసిన వారిగా ఉన్నాం. ఆయనను ఆశ్రయముగా చేసుకోవలసిన వారిగా ఉన్నాం. కొండ మీద పట్టణములాగా ఆయన మన కోసం ఉండగా మనము లోకములో ఉన్న తాత్కాలికమైన కార్యముల వైపు పరిగెత్తుచు వాటిలోనే సంతోషం ఉన్నదని, వాటిలోనే ఆనందం ఉంటున్నదని దేవునిని మరచిన వారిగా మనం ఉంటున్నాం. అందుకే ప్రభు ఈ ఉదయకాలమున సెలవిస్తున్న కార్యము, నీవు ఓటి తొట్టెల కోసము పరిగెత్తుచున్నావు. జీవజల అనగా శాశ్వతమైన కృపచేత నిన్ను నింపి నిన్ను బలపరుచు నిన్ను నడిపించాలనుకున్న ప్రభువుని విడిచిపెట్టి అల్పకాలము నిన్ను కొద్ది రోజులు మాత్రమే సంతోషముగా నీ ఉన్నట్లు చూపించే వాటి కోసం పరిగెత్తుచున్నావని ప్రభు నీతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచు ఉన్నాడు. ప్రభు సెలవిచ్చిన కార్యము మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎక్కడ దేవుని మనము మరచిన వారిగా, ఎక్కడ దేవుని యొక్క కార్యములను మనం విడిచిపెట్టిన వారిగా, లోకము వైపు పరిగెత్తుచు దేవుని మరచి లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్న వాటి కోసము పరిగెత్తే వారిగా ఉన్నామని పరీక్షించుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయమున ఎక్కడైనా ఎటువంటి కార్యము మనలో ప్రవేశించినదేమో, నీలో ప్రవేశించినదేమో అని పరీక్షించుకున్నటకై ప్రభు ఈ మాటలను తన యొక్క వాక్యంలో మనకు రాసి ఉంచి ఉన్నాడు. జీవ జల ఊట అయిన దేవుని వైపు చూడమంటున్నాడు. లోకంలో ఉన్నవన్నీ అల్పకాలమే అని సెలవిస్తూ ఉన్నాడు. మోషే అల్పకాల పాప భోగముల కోసము ఆశపడక, లేకుంటే అల్పకాల సంతోషము కోసం ఆశపడక దేవుని ప్రజలతో పాటు హింసలు లేకుంటే శ్రమలు అనుభవించడం మేలు అనుకున్నాడు. దేవుని ప్రజల కోసము నిలబడాలనుకున్నాడు. అలాంటి జీవితము, దేవుని యొక్క వాక్యము కోసం నిలబడాలనుకున్న ఆ మనస్సు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావు, నీ యొక్క మనస్సు ఎలాగున్నది, నీవు దేవుని యొక్క వాక్యం పట్ల ఎలాగూ శ్రద్ధ చూపిస్తున్నావు
ఆయన వాక్యమును నీవు నీ జీవితమునకు ఆధారముగా చేసుకొని ముందుకు వెళ్తున్నావా, లేక అల్పకాల కార్యముల కోసం పరిగెత్తచ్చు ఓటి తొట్లను నీ యొక్క ఆశ్రయముగా చేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రభు సెలవిస్తున్న కార్యము నీవు ఆయన యందు స్థిరపడుటకై ఆయనను పట్టుకొని ఆయన చూపించే మార్గంలో నడవాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మేము ఎక్కడ నీకు దూరముగా ఉన్నామో, ఏ కార్యముల చేత నిన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్తున్నామో వాటిని పరీక్షించుకొనుటకై ఈ ఉదయకాల సమయంన నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఓటి తొట్ల వైపు చూస్తూ జీవజల ఊటైన నిన్ను మార్చిన వారిగా మేము ఉన్నామని గ్రహించుకోలేకపోతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమున మేము జీవజల ఊటైన నీ యొద్దకు రావుటకు మాకు సహాయము చేయమని, నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.